అది భోంచేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అందుకని నేను డ్రోన్ ఉపయోగించాను. డ్రోన్ ఉపయోగిస్తే డ్రోన్ పెట్టి నేరుగా మిద్దెపైకి పంపించారు. చాలా సేఫ్గా జరిగింది, చాలా ఈజీ అయిపోయింది. అదే నేను హెలికాప్టర్లు పెట్టాను. హెలికాప్టర్లో పైనుంచి విసిరేస్తే సగం ఫుడ్ అంతా నలిగిపోతుంది. ఎక్కడెక్కడ పాకెట్స్ అన్నీ చల్లా చెదురైపోయే పరిస్థితి వస్తుంది. అదే మరిగా విజయవాడలో డ్రోన్ పంపించి మొత్తం ఎక్కడెక్కడ చెత్త ఉందో చూసి మళ్ళా డైరెక్టర్ చెప్పి అక్కడికి మళ్ళా ట్రక్ పంపించి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేశాం. 20,000 ట్రక్కులు 5-6 రోజుల్లో ఈ చెత్తంతా తీసామంటే అది ఆ రోజు ఉపయోగించిన టెక్నాలజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడైనా సరే ఈ డ్రైన్స్ అని పూడిపోయి ఉంటే నేరుగా అక్కడ పోయి అవి కూడా తీసి పలాంది ఎక్కడ పూడిపోయిందంటే అక్కడికే ప్రొక్లైన్ పంపించి అవి కూడా క్లీన్ చేయించాం. నీళ్లన్నీ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో ఈ డ్రోన్స్ని మీ దగ్గరనే చూసే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నేను మొన్న అదే చెప్పా అపోజిషన్ పార్టీకి. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అదే మాదిరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల్లా సీసీటీవీ కెమెరాలు పెడదాం. మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం. జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా నేరస్తులైతే అలా తెలివైన వాడు. ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు. చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు. అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టుకు పోయి అబద్ధాలే చెప్తా ఉంటారు. అందుకే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాం. టెక్నాలజీ ఒక పక్క దొంగలను పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా. దీనికి మీరందరూ కూడా సహకరిస్తే ఈ టెక్నాలజీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒకటే కాదు, భవిష్యత్తులో మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం, శారీరకంగా కష్టపడుతున్నాం. భవిష్యత్తులో శారీరకంగా కష్టపడవలసిన అవసరం లేదు. స్మార్ట్గా పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. మైండ్ ఉపయోగించి పనిచేస్తే డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నేను దోహదం చేస్తా. ఎప్పుడో సెల్ ఫోన్ నేను పెడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు. 25 ఏళ్లకు మునుపు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు. ఏమమ్మా ఉంటున్నారు ఎవరన్నా? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ కాదు 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు, కొంతమంది అయితే ఆ ఫోన్ ఇంకో ఫోను రహస్యాలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి కూడా వచ్చాయి. ఏదేమైనా సెల్ ఫోన్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకుంటే. అందుకే దానికి కూడా శ్రీకారం చుడతాం. అదే మరిగా నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికే ఉపయోగించాం. మచిలీపట్నంలో దోమ ఎక్కడుంటే అక్కడికే డ్రోన్ వచ్చి చూసి ఆ దోమనే నిర్మూలించే అవకాశాలున్నాయి. పొలాల్లో ఏదైనా కానీ తెగులు వస్తే ఆ తెగులు ఎక్కడుందో అక్కడే చూసి ఆ తెగులు మీద
మందు కొట్టే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మీరు ఏం చేస్తున్నారో ఒకప్పుడు ఎవరో అక్కడ ఉండే మందుల షాప్ వాడు చెప్తే ఆ మందుల షాపు నుంచి పురుగు మందు తీసుకుపోయి మొత్తం 4 సార్లు కొట్టేవాళ్ళు. పంటేం వచ్చేది కాదు, కానీ మీరు మాత్రం అప్పుల పాలైపోయేవాళ్ళు. ఈరోజు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను.